శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మకర రాశి వారికి జూలై 2026 ఈ మాసం ఎలా ఉండబోతోంది? ఎంతో కాలంగా కష్టాలు చవిచూస్తూ ఉన్నారు. మరి కొత్త అవకాశాలు, కెరీర్, ధనం, కుటుంబం, ఆరోగ్యం, విద్య మరియు సంబంధాల్లో మార్పులు, వీటన్నింటినీ కూడా మనము ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ఆధారంగా క్లియర్గా సవివరంగా తెలుసుకుందామండి. జూలై మాసం మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ అని అనవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి తప్పించుకునే అవకాశం కనపడుతోంది. సో కాబట్టి ఈ నెలలో ముఖ్యంగా భయాలను వదిలివేసి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, పాజిటివ్ భావంతో ముందుకు వెళ్ళడం మకర రాశి వారికి చాలా కీలకంగా కనపడుతుంది జూలై మాసంలో. మరి ముందుగా ఉద్యోగం, తదుపరి వ్యాపార విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ యొక్క జూలై మాసం ఉద్యోగం చేస్తున్న మకర రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుందండి. రవిగ్రహం 6వ స్థానంలో ఉండటం వల్ల పోటీదారులపై విజయం, సహచరుల మధ్య మంచి రెప్యుటేషన్ పెరగటము, సూపీరియర్స్ అయితేనేమి సీనియర్స్ నుంచి అప్రూవల్స్ రావటం, ఇది జరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఏదైనా పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా, లేదా ఉద్యోగానికి సంబంధించిన బకాయిలు డబ్బులు రావటం ఇందులో క్లియర్ అయ్యే సూచనలు బలంగా కనపడుతూ ఉన్నాయండి. ఈ యొక్క జూలై 15 తర్వాత రవి గురుడు కలిసి అథారిటీస్తో మీ యొక్క సంబంధాలను మెరుగుపరుస్తాయి అని చెప్పాలి. ఈ సమయంలో ప్రమోషన్స్, కొత్త పోస్టుల కోసం అప్లై చేయటము, ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటివి ఆశించడానికి, ప్రయత్నించడానికి అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీ యొక్క హార్డ్ వర్క్, హానెస్టీ, డిసిప్లైన్ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఫలితాలు ఇవ్వటం మొదలు పెడతాయని చెప్పాలి. అదేవిధంగా యోగకారకుడు శుక్రుడు కూడా మీకు అనుకూలంగానే ఉన్నారని చెప్పాలండి. వ్యాపార విషయంలో చూస్తే జూలై 1 నుండి 7 వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత జాగ్రత్త అవసరం మొదటి వారంలో. ఈ తొలి వారం ఏంటంటే క్లయింట్స్తో డిస్ప్యూట్స్ కానీ, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లేదా ఆర్డర్స్ క్యాన్సిల్ కావడం, అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితులు లాంటివి కొంచెం కనపడుతూ ఉన్నాయి గోచారీత్యా. ఈ సమయంలో కోపంతో మాట్లాడకుండా క్లయింట్లో ప్రశాంతంగా కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడడం చాలా ముఖ్యమండి. మరి ఈ యొక్క జూలై 8వ తారీఖు నుండి 31 వరకు కాస్త ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలి. జూలై 8 తర్వాత వ్యాపార పరిస్థితులు నార్మల్గా ఉంటాయి. సేల్స్ మెరుగుపడటము, క్రమంగా ఖర్చులు తగ్గడము, క్యాష్ ఫ్లో బ్యాలెన్స్ అవ్వటము. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క పని గాడిలో పడుతుందని చెప్పాలి. మరి ఈ నెలలో ఏంటంటే టెక్నికల్ ఫీల్డ్స్, మెడికల్ ప్రొఫెషన్స్కి, అంటే అడ్వకేసీ న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి, హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తుల వారికి, ఇలాంటి వారికి చాలా పాజిటివ్గా ఉందని చెప్పాలండి. ఈ రంగాల్లో ఉన్న మకర రాశి వారు ప్రమోషన్ కానీ, కొత్త క్లయింట్స్ కానీ, నూతన అవకాశాలు, నేమ్ అండ్ ఫేమ్ వంటి ఫలితాలు కనిపిస్తాయని చెప్పవచ్చు గోచార రీత్యా. మరోవైపు చూస్తే ఫిల్ము, యాక్టింగు, మ్యూజిక్, ఫ్యాషను, బ్యూటీ రంగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కొంత అలర్ట్గా ఉండాలి. సో ఈ యొక్క క్రియేటివిటీ, గ్లామర్ రంగాల్లో లాసెస్ కానీ, కొంచెం రిజెక్షన్స్, కొంత వాలటిలిటీ అంటే ఫ్లక్చుయేషన్స్ కొంచెం వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్లానింగ్తో కొంత ముందు జాగ్రత్తతో ముందుకు అడుగులు వేయాలి. మరి బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉంటారు కదా, సో మొత్తం మీద పర్వాలేదని చెప్పవచ్చు. కానీ జూలై 1 నుంచి 16 మధ్య పెద్ద పార్ట్నర్షిప్ డెసిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త పార్ట్నర్ యాడ్ చేసుకోవడం, కలుపుకోవటం అయిన మేజర్ షేర్ మార్పులు, అదేవిధంగా పెద్ద పెద్ద ఒప్పందాలు, వీటిని ఫైనలైజ్ చేయకుండా కొంచెం వెయిట్ చేయడం కూడా మంచిదండి. ఎందుకంటే బుధుడు 1 నుంచి 6వ తారీఖు వరకు వ్యాపార స్థానంలో ఉంటారు, 6వ అధిపతి కాబట్టి. అదేవిధంగా ఆదాయం, ఖర్చులు చూస్తే రాహు యొక్క ప్రభావం ఈ నెలలో మీ యొక్క ఫైనాన్సెస్, మీ యొక్క హార్డ్ వర్క్ మీద అత్యంత ఎక్కువగా ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. షార్ట్ కట్స్, గ్రీడ్, క్విక్ ప్రాఫిట్ స్కీమ్స్ ఇవి ప్రయత్నిస్తే కనుక సరిగ్గా ఆపోజిట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అత్యాశకు వెళ్ళటం మంచిది కాదు. రాహు 2వ స్థానంలో ఉండటం వల్ల సడన్ గెయిన్స్ కూడా రావచ్చు, అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కూడా రావచ్చు. సో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, డబల్ యువర్ మనీ క్విక్లీ అని చెప్పేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఫోన్ కాల్స్లో వచ్చే స్కీమ్స్, సో ఇట్లాంటివి మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్పవచ్చు. మీ యొక్క ఎక్స్పెన్సెస్, ఖర్చులు సిస్టమేటికల్లీ ఉంచుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి మరమ్మతులు అలాంటివి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాజెట్స్ కొనుగోలు, వీటన్ని మీదకు కొంచెం ఖర్చు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉన్న వాటిలోనే పెట్టుబడి పెట్టడము మంచిది. అదేవిధంగా ఏదైనా వస్తువులు కోల్పోయే అవకాశం, థెఫ్ట్ కాబడే సూచన ఉంది. జూలై 11 వరకు ఏదైనా మొబైల్ ఫోన్స్ కావచ్చు, గోల్డ్ చైన్స్ కావచ్చు, వాల్యుబుల్ ఏవైనా, వీటిని క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. చోరీ లేకుంటే పోగొట్టుకోవడం లాంటివి
జరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. సో మరి ఆరోగ్యం గురించి చూద్దాం. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ముఖ్యంగా మానసిక స్థితి చూస్తే మకర రాశి అంటే చంద్రుడు మకరంలో ఉంటారు కదా. సో ఇప్పుడు మీ మైండ్ కొంచెం రెస్ట్లెస్గా, అదేవిధంగా తొందరపడి నిర్ణయాలు తీసుకునే స్వభావము కనపడవచ్చు. ఒకేసారి చాలా టాస్క్స్ తీసుకోవడం, అంటే వన్ టాస్క్ అయ్యే టైం మంచిదండి. ఒక టాస్క్ అయిన తర్వాత ఇంకో టాస్క్ తీసుకోవడం మంచిది. పెద్ద మార్పులు త్వరగా నిర్ణయించే ప్రయత్నం ఏదైనా ఉంటే హడావులు అవాయిడ్ చేయాలి. ఈ నెలలో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది బాగుంటుంది. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలి. మరి శారీరక ఆరోగ్యంగా చూస్తే మొత్తం మీద హెల్త్ ఓకే అన్నట్టుగా ఉంటుందండి. కానీ జూలై 16 తర్వాత ఏదైనా థైరాయిడ్ కావచ్చు, స్కిన్ ఇష్యూస్ కావచ్చు, కొంచెం మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. త్రోటు, మెటబాయిలిజం సమస్యలు, స్కిన్ ఇచ్చింగ్, చర్మ సంబంధ దురద, ఇట్లాంటివి ర్యాషెస్ లాంటి సమస్యలు ఉంటే కొంచెం డైట్, లైఫ్ స్టైల్ మీద ప్రత్యేక దృష్టి తీసుకోవాలి. మరి శరీరం లోపల అంటే ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది చూసారా, బాడీలో ఇన్సైడ్ హీటు, అసిడిటీ, అలర్జిక్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా కొంచెం ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికమైన మసాలాలు, డీప్ బాగా ఫ్రై చేసిన ఆహారపు ఇది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలండి. అదేవిధంగా సూచన ఏంటంటే వాహనాల ఇళ్లలో నడుపుతున్న వారికి ముఖ్యంగా కుజుడు 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లల చేతిలో వాహనాలు ఇవ్వకుండా ఉండటం మంచిది. బైకు, స్కూటరు, కారు ఇలాంటి ఏదైనా వెహికల్స్ ఇళ్ళకి ఈ మాసంలో డ్రైవ్ చేయడానికి అవాయిడ్ చేయడం అన్న అనుమతి ఇవ్వకపోవడం మంచిది. సో అదేవిధంగా యాక్సిడెంట్స్, లీగల్ లేదా పోలీస్ ట్రబుల్ ఇలాంటి పరిస్థితులు కూడా రావచ్చని సూచన కనపడుతూ ఉంది. సో కుటుంబ వాతావరణం చూస్తే ప్రత్యేకంగా తల్లిదండ్రులతో, సోదరులతో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అంటే అభిప్రాయ భేదాలు కొంచెం ఉంటాయి కదా. వీరు ఒకరు అనుకుంటే వారికి ఇంకో విధంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రాపర్టీ విషయాల్లో కొంత వాదనలు రావచ్చు. సో రాహు వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి స్పీచ్ సంబంధంగా అంటే కొంచెం షార్ప్గా, డైరెక్ట్గా, కొన్నిసార్లు హార్ష్గా కూడా మీ మాటలు ఎదుటి వారికి వినిపించే అవకాశం ఉంటుంది. అందుకని ఫ్యామిలీ డిస్కషన్స్లో మాటలను కొంచెం సాఫ్ట్గా, జాగ్రత్తగా చెప్పుకోవాలి. సో పాజిటివ్ వైపు ఏంటంటే మీ యొక్క తల్లి ఆరోగ్యం ఈ నెలలో మెరుగుపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి. అలాగే ప్రాపర్టీ, ఫ్లాట్స్ వీటిలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక మంచి కాలం అనే చెప్పాలి. ఎందుకంటే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నారు. సో అది కూడా అండి. కానీ డాక్యుమెంట్స్, లీగల్ ఆస్పెక్ట్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్ కారకుడు. సంతకం పెట్టేటప్పుడు వక్రీకరించిన కూడా చూసి పెట్టుకోవాలి. మరి ఈ వివాహ జీవితము, ప్రేమ ఇలాంటి చూసినప్పుడు పార్ట్నర్షిప్గా చూస్తే జూలై 7 తర్వాత స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఉన్న డిస్ప్యూట్స్ అయితేనేమి, అంటే బ్రేకప్స్ ఉంటాయి కదా, ఇలాంటి బాధలు, కమ్యూనికేషన్ బ్లాక్స్ ఇవన్నీ గ్రాడ్యువల్గా రిజాల్వ్ అవుతాయి అని చెప్పవచ్చు. అన్మ్యారీడ్ ఉన్న మకర రాశి వారికి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం బలంగా ఉంది అని చెప్పాలండి. భాగస్వామితో ముఖ్యంగా ప్రేమ సంబంధంలో చూస్తే కుజ ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇరిటేషన్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. కానీ ఓవరాల్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుందని చెప్పాలండి. జాయింట్ డెసిషన్స్, షాపింగ్, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళటాలు, విజిట్స్ చేయడం ఇవన్నీ పార్ట్నర్తో కలిసి చేయగలుగుతారు. అదేవిధంగా మీరు మాటల్లో కొంచెం కోపం అనేది కంట్రోల్లో ఉంచితే కనుక ఇందులో సంబంధాల పరంగా మెచ్యూరిటీగా ఉంటుందని చెప్పవచ్చండి. మరి విద్యార్థులు, ఇంజనీరింగ్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. కాన్సన్ట్రేషను, ఫోకస్, ప్రాక్టికల్ లెర్నింగ్, ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటివి మంచి స్థాయిలో సాగుతాయని చెప్పాలి. జూలై 5 నుండి సింహరాశిలోకి శుక్రుడు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి విద్యా విషయంలో కొంతమందికి పాజిటివ్గా కూడా రావచ్చు. రిజల్ట్, అడ్మిషన్ కావచ్చు, రిజల్ట్, ఇంటర్న్షిప్ వంటి డెవలప్మెంట్స్కు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ యొక్క ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ చేసుకోవడం, గ్యాదరింగ్స్, చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న ట్రిప్స్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ నెలలో మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయని చూస్తే ముఖ్యంగా మొత్తంగా చూస్తే క్లయింట్స్తో హానెస్ట్గా, నిజాయితీగా ఉంటాం. శనిగ్రహం మీకు రాశాధిపతి అయ్యారు. మీకు హార్డ్ వర్క్, హానెస్టీకి సపోర్ట్ ఇస్తాడు. క్లయింట్స్తో అబద్ధం చెప్పడము, ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వడము, డీల్స్ క్యాన్సిల్ అయ్యేలా చేసే విధంగా ఉంది కాబట్టి సో బీ ఫెయిర్. అదేవిధంగా మాటల నియంత్రణ అంటాం కదా, ఫ్యామిలీ, ఈ యొక్క వర్క్ ప్లేస్, బిజినెస్లో స్పీచ్ పై కంట్రోల్ ఉంచాలి. అన్నిటికీ నేనే కరెక్ట్ అనే యుగం తగ్గించుకోవాలండి. పెట్టుబడుల్లో కొంత మెల్లిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్లో అప్రోచ్ ఉండాలి. వెంటనే హఠాత్తుగా డెసిషన్స్ తీసుకోకుండా ప్లాన్ చేసి సలహా తీసుకుని తర్వాతనే ముందుకు వెళ్ళడం ఉత్తమం. మరి లీగల్ మ్యాటర్స్, కేసులు, డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బికాస్ ఇందాక చెప్పినట్టుగా బుధుడు వక్రీకరించారు కాబట్టి. సో చిన్న చిన్న నెగ్లిజెన్స్ కూడా పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ అండి. మరి ఆధ్యాత్మికమైన పరిహారాలు చూస్తే ముఖ్యంగా శివారాధన, శివుడు జలరాశిలో ఉన్నాడు. శివుడికి అభిషేకం చేసుకుని ఆ శివయ్యకి ఓం నమ శివాయ మంత్రం పఠనం చేయడం దీనివల్ల సో కొంత ప్లెజెంట్గా ఉంటారండి. అదేవిధంగా రెస్ట్లెస్గా ఉన్న మైండ్ కొంచెం కామ్ అవుతుందని చెప్పాలి. డెసిషన్లో మీరు తీసుకున్న నిర్ణయాల్లో క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఈవెన్తో మీకు ఏలినాటి శని అయిపోయినా కూడాను రాశాధిపతి శని అయ్యారు కాబట్టి శనివారం పూట ప్రత్యేకంగా శనైశ్వరుడికి పూజ చేసుకోవటం, అంటే నల్ల నువ్వులు దానం చేయడం,
నువ్వుల నూనెతోటి దీపం వెలిగించటము, తైలాభిషేకం చేసుకోవటం. శని ప్రభావం కనుక అధికంగా ఉంటే డిలే అవుతుంటుంది, అబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. కాబట్టి సో పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తే చేయగలిగితే చేయండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయడం, దీనివల్ల ఏంటంటే ఇక కష్టము, భయము, ఆందోళన తొలుగుతూ ఉంటాయండి. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల కాస్త మీకు రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కనుక చూసుకొని అక్కడి నుంచి జరుగుతున్న దశలు కూడా మీరు కనుక పరిహారం తీసుకుంటే కనుక డెఫినెట్గా బాగుంటుందండి. పరిహారాల భయంతో కాదు, ఒక శ్రద్ధ, శాంతమైన ఒక ఆధ్యాత్మిక భావంతో చేయాలి. మరి జూలై 2026 మకర రాశి వారికి హంస మహాపురుష రాజయోగము. ఎందుకంటే చంద్రుడు రాశి నుండి సప్తమంలో కేంద్రంలో బలమైన స్థానంలో ఉన్నారు కాబట్టి దీన్ని హంస మహాపురుష యోగం అంటారు. కెరీర్లో అప్రూవల్స్, ప్రమోషన్స్, పిఎస్, ఈఎస్ఐ వంటి లాభాలు, మొదటి వారంలో బిజినెస్, ఫైనాన్స్, ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సేల్స్, క్యాష్లో, హెల్త్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రాహు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి సడన్ గెయిన్స్ ఉంటాయి, సడన్గా ఖర్చులు కూడా ఉంటాయండి. రెండూ ఉంటాయి కాబట్టి పెట్టుబడుల్లో జాగ్రత్త. కుటుంబంలో ప్రాపర్టీ, స్పేస్ సంబంధమైన విభేదాలు ఉన్నా కూడా తల్లి ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రాపర్టీ పెట్టుబడికి అనుకూలమైన స్థితి అని చెప్పాలి. వివాహం, ప్రేమ సంబంధాల్లో స్టెబిలిటీ పెరగడం అనేది మనం గమనించవచ్చు. సో వివాహం కానీ అంటే వారికి ప్రపోజల్స్కు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నికల్, ప్రొఫెషనల్ చదువులు చదివే ఈ యొక్క విద్యార్థులకి అత్యంత శుభ ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు. సో జూలై 7 తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగానే విద్యలో కానీ కెరీర్ మీద కానీ మంచి వార్తలు వింటారు. సో ఏది ఏమైనా కనుక మీకు జాగ్రత్తగా ఫోకస్డ్గా కనుక హ్యాండిల్ చేస్తే సో మకర రాశి వారికి విజయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కెరీర్లో పురోగతి ఉంటుంది, అదేవిధంగా సంబంధాల్లో కూడా పరిణితి చెందినట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే హ్యావ్ ప్రాపర్ డ్రీమ్, డిజైర్స్ అండి. దానికి తగినట్టుగా ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ కనుక కరెక్ట్గా చేయగలిగితే మాత్రం నో డౌట్ మకరం అంటేనే హార్డ్ వర్క్, శని అధిపతి కాబట్టి సో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు విన్ ద మంత్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాము. సో దీంట్లో ఏంటంటే రోజుకు ఒక వీడియో చొప్పున గమనిస్తూ ఉంటే 30 days తర్వాత 30 వీడియోస్ కంప్లీట్ అవుతాయి కదా. సో మీకు మంచి అవగాహన వస్తుంది. మీ యొక్క జాతకం, మీ యొక్క గోచారం పరిశీలించుకోవడానికి రెడీగా ఉండి ఉంటారని తయారవుతారు అలా. సో కాబట్టి నో డౌట్ అట్ ఆల్. సో ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవుదాం అనుకున్న వారి కోసం కోర్సు లింక్ని ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్సు కొంత డిస్కౌంట్తో నడుస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తోడుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.